తెలంగాణలో పంచాయతీ ఎన్నికల ఫలితాల కంటే ఎక్కువగా ఇప్పుడు గ్రామ పంచాయతీ నిధులపై రాజకీయ వేడి మొదలైందా? గ్రామ పంచాయతీలకి 3,000 కోట్ల నిధులు ఇస్తానంటూ సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా అగ్గిరాజేశాయా? సీఎం వ్యాఖ్యలపై బీజేపీ నేతలకు ఎందుకు కోపం వచ్చింది? అందుకే బీజేపీ కౌంటర్ రాజకీయానికి తెరలేపిందా? ఇంతకీ పంచాయతీ నిధుల క్రెడిట్ ఎవరిది? కాంగ్రెస్ బీజేపీ మధ్య సాగుతున్న ఈ మాటల యుద్ధం గ్రామీణాభివృద్ధిపై ప్రభావం చూపుతుందా? తెలుసుకోవాలంటే వాచ్ దిస్ స్టోరీ. తెలంగాణ రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలు ముగిసిన వెంటనే గ్రామాలకు రావాల్సిన నిధులపై రాజకీయ చర్చకు తెరలేపాయి కాంగ్రెస్ బీజేపీ పార్టీలు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత పంచాయతీ ఎన్నికలు నిర్వహించలేదు. దీంతో కేంద్ర ప్రభుత్వం నుంచి గ్రామ పంచాయతీలకు రావాల్సిన పెండింగ్ నిధులు సుమారు 3,600 కోట్లు ఉన్నాయి. వాటిని ఎట్టి పరిస్థితుల్లో అయినా తీసుకువస్తామని సీఎం రేవంత్ ప్రకటించడంతో ఒక్కసారిగా రాజకీయ వివాదానికి దారితీసింది. గ్రామాల అభివృద్ధికి కేంద్ర నిధులు కీలకమని, కేంద్రంతో సమన్వయం చేసుకుని నిధులు తెస్తామని కాంగ్రెస్ చెబుతోంది. పంచాయతీ నిధుల చుట్టూ తెలంగాణ రాజకీయాలు మళ్లీ వేడెక్కాయి. కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులపై కాంగ్రెస్ బీజేపీ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. సీఎం రేవంత్ చిన్న గ్రామాలకు 5 లక్షలు, పెద్ద గ్రామాలకు 10 లక్షలు ఇస్తామని ప్రకటించగా దానికి బీజేపీ ఎంపీ బండి సంజయ్ గట్టి కౌంటర్ ఇచ్చారు. గ్రామ పంచాయతీలకు నిధులు ఇచ్చేది ఎవరు అని ప్రశ్నించారు. అయితే సీఎం రేవంత్ ప్రకటనపై బీజేపీ తీవ్రంగా స్పందించింది. కేంద్రంపై విమర్శలు చేస్తూనే నిధులు ఎలా తెస్తారో చెప్పాలని ప్రశ్నిస్తోంది. బీజేపీ రాష్ట్ర ప్రభుత్వం సరిగా లెక్కలు చూపకపోవడం, నిధుల వినియోగంలో పారదర్శకత లేకపోవడం వల్లే కేంద్రం నిధులు విడుదల చేయడంలో ఆలస్యం జరుగుతోందని బీజేపీ ఆరోపిస్తోంది. కాంగ్రెస్ మాటలు కేవలం రాజకీయ డ్రామా మాత్రమే అని విమర్శిస్తోంది. గ్రామ పంచాయతీల్లో 2 అకౌంట్లుంటాయని, ఒకటి సాధారణ పంచాయతీ అకౌంట్, మరొకటి ఉపాధి హామీ పథకం కింద అకౌంట్ అని తెలిపారు. జీరో ఆదాయమున్న పంచాయతీలకు కేంద్రం నిధులే ప్రధాన ఆధారమని, రాష్ట్ర ప్రభుత్వం చెప్పుకునే నిధులు వాస్తవానికి కేంద్రం నుంచే వస్తున్నాయని అంటున్నారు బీజేపీ నేతలు. రాష్ట్ర ప్రభుత్వం గ్రామాల్లో శానిటేషన్ వర్కర్స్, కంప్యూటర్ ఆపరేటర్లకి మాత్రమే ఇస్తుందని చెబుతున్నారు. ఇటు కాంగ్రెస్ మాత్రం బీజేపీ ఆరోపణలను ఖండిస్తోంది. గ్రామ పంచాయతీలకు రావాల్సిన నిధులను అడ్డుకుంటోంది బీజేపీయేనని, రాష్ట్ర ప్రయోజనాల కంటే రాజకీయాలే ప్రాధాన్యమిస్తోందని కాంగ్రెస్ కౌంటర్ ఇస్తోంది. పంచాయతీ ఎన్నికల తర్వాత గ్రామీణ రాజకీయాల్లో నిధులే ప్రధాన అజెండాగా మారాయి. గ్రామ పంచాయతీ భవనాలు, అంగన్వాడీ కేంద్రాలు, మహిళా భవనాలు, రైతు గోదాముల నిర్మాణాలకు కేంద్ర ప్రభుత్వం నేరుగా నిధులు విడుదల చేస్తోందని బీజేపీ నేతలు చెబుతున్నారు. కేంద్రం ఇచ్చిన 1,250 కోట్లలో రాష్ట్ర ప్రభుత్వం కేవలం 250 కోట్లు మాత్రమే ఖర్చు చేసిందని, మిగిలిన నిధులను సరిగ్గా వినియోగించలేదని కాంగ్రెస్ ప్రభుత్వంపై బీజేపీ విమర్శలు గుప్పించింది. మొత్తానికి పంచాయతీ ఎన్నికలు ముగిసినా గ్రామ పంచాయతీ నిధులపై రాజకీయ యుద్ధం మాత్రం కొనసాగుతూనే ఉంది. కేంద్రం నుంచి నిధులు తెచ్చే విషయంలో ఎవరి మాట నిజమవుతుందో, గ్రామాలకు అభివృద్ధి ఎప్పుడు అవుతుందో రానున్న రోజుల్లో తేలాల్సి ఉంది.